Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to elevation of boiling point. 12th chemistry or intermediate second year, the chapter solutions ఇందులో మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ పైన ఒక ప్రాబ్లం చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో కూడా ఒక ప్రాబ్లం చేసాము. ఈ వీడియోలో కూడా మాలిక్యులర్ మాస్ ఆర్ మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్ మెజర్ చేయడం పైన ఒక ప్రాబ్లం చేద్దాం. ఇంపార్టెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. ద ప్రాబ్లమ్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ ఈస్ 353.23 Kelvin. Benzene is the solvent here. Its boiling point is given. When 1.80 grams of a non-volatile solute was dissolved, a non-volatile solute of 1.80 grams, okay, దాన్ని డిజాల్వ్ చేశాడు. ఇందులో 90 grams ఆఫ్ బెంజిన్, 90 grams ఆఫ్ బెంజిన్, 90 grams బెంజిన్ తీసుకున్నాడు, 1.80 grams నాన్ వాలటైల్ సొల్యూట్ వేసాడు. ద బాయిలింగ్ పాయింట్ ఈజ్ రైజ్డ్ టు 354.11 Kelvin. ఎప్పుడైతే నాన్ వాలటైల్ సొల్యూట్ వేస్తామో సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, తెలిసిన విషయమే, ఇంక్రీజ్ అయింది. క్యాలిక్యులేట్ ద మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్. అయితే అన్నోన్ సొల్యూట్ ఉంది కదా, 1.80 grams వేసాం కదా, దాన్ని మాలిక్యులర్ మాస్ మెజర్ చేయమంటున్నాడు. అక్కడ బెంజిన్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ కేబీ వాల్యూ ఇచ్చాడు. ఓకేనా, దీన్ని యూజ్ చేసుకొని మెజర్ చేద్దాం. మనకు ఏంటి ఇచ్చిన డేటా అనేది ఫస్ట్ మనం నోట్ చేసుకోగలిగితే ఈజీ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్. ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ప్రాబ్లమ్ను చూసి భయపడకండి. ఫస్ట్ది మనకు ఇచ్చిన డేటాను నోట్ చేస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. చూద్దాం. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ బెంజిన్ అంటే ప్యూర్ సాల్వెంట్ కదా అది. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ ఏంటి? సాల్వెంట్ బెంజిన్ C6H6 విచ్ ఇస్ ఈక్వల్స్ టు, ఎలా చూపిస్తాం దాన్ని? TB0 అంట. ప్యూర్ సాల్వెంట్ కదా, TB0 ఎంతది? 353.23 Kelvin. ఓకే, దెన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ కూడా ఉంది మనకు. బెంజిన్కి ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేశాక బాయిలింగ్ పాయింట్ రైజెస్ టు అన్నాడు, రైజ్ అయింది అంటే సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ అని, అది కూడా నోట్ చేద్దాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా టీబీ అందాం, 354.11 Kelvin. మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కదా, సో డెల్టా టీబీ కనుక్కుంటే సరిపోతుంది ఇక్కడ. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా టీబీ. ఎలా వస్తుంది నైనా? టీబీ మైనస్ T0B కదా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 354.11 మైనస్ 353.23. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు వి గెట్ డెల్టా టీబీ. ఎంత వస్తుంది? 0. ఓకేనా, 88 Kelvin వస్తుంది. 8 3 11 దట్స్ ఇట్, 0.88 Kelvin వస్తుంది. సో వీ గాట్ డెల్టా టీబీ. బాగుంది. సరే, ఇంకేమిచ్చాడు? 1.80 grams ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. సొల్యూట్ వెయిట్ ఇచ్చాడు, అది నోట్ చేద్దాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు W2 అనుకుందాం, 1.80 grams. సింప్లీ 1.8, 0 నీడ్ నాట్ టు బి మెన్షన్, రైట్? సో 1.8 grams. దెన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ which is equals to M2 which is question mark. We have to measure it. ఇదే మనం మెజర్ చేయాలి. దట్స్ ఇట్. ఇంకోటి ఏం కావాలి అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కావాలి, అది కూడా ఇచ్చాడు మనకు, అదే నోట్ చేస్తున్నా. 90 grams ఆఫ్ బెంజిన్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఓకేనా, ఎవరది? బెంజిన్ కదా, C6H6. సే W1 which is equals to 90 grams. ఇవి మన దగ్గర ఉన్న డేటా, దీన్ని యూజ్ చేసుకొని మోలార్ మాస్ కనుక్కోవాలి. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు కేబీ ఇంటూ మొలాలిటీ. ఓకేనా, సింపుల్గా వీ నో దట్ అని చెప్పొచ్చు. ఓకేనా, దేర్ఫోర్ డెల్టా టీబీ వీ నో దట్ ఎంతది? 0.88 ఈజ్ ఈక్వల్స్ టు
కేబీ ఏంటి? ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఫర్ బెంజిన్ ఇచ్చాడు ఆ వాల్యూ. కేబీ ఇచ్చాడు మనకు ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్, అది కూడా నోట్ చేయొచ్చు. కేబీ ఫర్ బెంజిన్ ఎంత ఇచ్చాడు నాయన? 2.53 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్. సో అది వేద్దాం. 2.53 ఇంటూ మొలాలిటీ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ W2 బై మాలిక్యులర్ వెయిట్ M2 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ W1 కదా. సో ఏమవుతుంది ఇప్పుడు? 0.88 ఈజ్ ఈక్వల్స్ టు 2.53 ఇంటూ వెయిట్ ఎంతనైనా 1.8 గ్రామ్స్ కదా ఇచ్చింది సొల్యూట్. సో 1.8 బై మాలిక్యులర్ వెయిట్ తెలీదు, వీ హ్యావ్ టు మెజర్ ఇట్ అన్నాం, మనమే మెజర్ చేయాలి. ఓకే, ఇంటూ 1000 డివైడ్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఎంత ఇచ్చాడు? 90 గ్రామ్స్ ఆఫ్ బెంజిన్. సో 90 మనకి M2 కదా కావాలి, దాన్ని ఇటు తీసుకొచ్చి దీన్ని ఇటు పంపించేద్దాం. దేర్ ఫోర్ M2 is equals to 2.53 into 1.8 into 1000 divided by 0.88 అవుట్ సైడ్కి వెళ్తుంది డినామినేటర్లోకి, 0.88 into 90. ఓకేనా? ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే 0 0 క్యాన్సల్, 100తో మల్టిప్లై చేస్తే 180 అవుతుంది. సో రిమైనింగ్ అంతా క్యాన్సిల్ చేస్తే we get M2 is equals to 58 గ్రామ్ మోల్ ఇన్వర్స్. క్యాల్కులేషన్ ఎలా సారంటే లాగరిథం యూజ్ చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. సో లైక్ దిస్ వీ కెన్ మెజర్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద అన్నోన్ సొల్యూట్ బై యూజింగ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఇది నా ప్రాబ్లం. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. If you have a doubt, feel free, do leave a comment. For more interesting content, you can follow my Instagram. Link will be given in description. That's it for today's video. Keep watching. Thank you.